నమస్తే తెలుగు రుచికి స్వాగతం. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, నమస్కారం. హలో, చెప్పండి. సో ఆహా ఏం రుచి మీ సెగ్మెంట్ కాబట్టి మరి ఈ రోజు ఏం చేసి చూపిస్తారు? జింజర్ చికెన్. జింజర్ చికెన్ అల్లంతో, అంతేగా? సో ఘాటుగా ఉంటుందా మరి ఇది? లేదు, కొంచెం స్వీట్ గా ఉంటుంది. అంటే అల్లం వచ్చి ఎక్కువ ఘాటు ఉంటుంది కదా, కొంచెం మనం కెచప్ వేస్తాం, లేకపోతే బెల్లం, ఏదైనా స్వీట్నెస్ ఉండాలని. సో సీజన్ తగ్గట్టుగా చేస్తున్నారా? సీజన్ ఎందుకనంటే ఈ మధ్య అందరూ రొంపలు దగ్గులు. కరెక్ట్. సో ఇది కూడా కొంచెం ఘాటు మామూలుగా పెడతారు అల్లం పులుసు అవన్నీ అలా. సో అల్లంతో, అంతేగా? అంతే. సో జింజర్ చికెన్. జింజర్ చికెన్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? జింజర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పావు కిలో, అల్లం పేస్ట్ అర కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మైదా పావు కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టమాటో సాస్ పావు కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. రావు గారు రెడీ? రెడీ. సో స్టవ్ ఆన్ చేయమంటారా? స్లోలో పెట్టుకుందాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఫస్ట్ చికెన్, తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఇది మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఎంతసేపు ఉంచాలంటారు? 2-3 అవర్స్ ఉంటే బాగుంటుంది. 2-3 అవర్స్, గంట 2-3 గంటలు ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు, కొంచెం కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, కొంచెం మైదా, సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు చూద్దాం వేడెక్కిందని. కొంచెం వేడెక్కాలి. సో దీని లోపల మనం ఇప్పుడు సాస్ రెడీ చేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, ఎందుకంటే ఆనియన్స్ అన్ని పేస్ట్ కదండి. సో ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. సో ఫస్ట్ గార్లిక్ వేసుకుందాం. వెల్లుల్లి మీరు కొంచెం ఘాటు తగ్గిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే ఆ స్వీట్నెస్ మన అంటే కొంచెం ఘాటుగా కొంచెం జింజర్ ఉండాలంటాం. అల్లం, అవును. అంటే చిన్నప్పుడైతే కనీసం నెలకు ఒకసారి అల్లం పులుసు అని, ఒకరోజు పసుపు పులుసు అని అలా పెట్టేవాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలకి కడుపులోకి నులు పురుగులు లాంటివి అవి ఉండకూడదు, తినాలి అన్న ఉద్దేశంతో అలా పెట్టారు. ఇప్పుడు అందరూ ఫాస్ట్ లైఫ్ లో ఎప్పుడు చూసినా చికెన్లు లేదంటే వేరే వేరేగా తింటున్నారే కానీ సో ఇవి ఎవరు ఫాలో అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగాని అల్లంతో చికెన్ కానివ్వండి, అలా వెల్లుల్లి ఎక్కువ వేసిన ఇంకొక రెసిపీ ఏదైనా నాన్ వెజ్ లోనైనా సరే, సో నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. సో ప్లస్ మనకి కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. కానీ నాకు అల్లం చట్నీ అంటే పడదు, అంటే అంత ఇంట్రెస్ట్ గా తిన్నాను. అవును, అల్లం చట్నీ వచ్చి చాలా మంది ఇష్టంగా తినరు, కానీ నేను అనేది కొన్ని కూరల్లోని అల్లం పులుసు చాలా మంది ఇష్టంగా తింటారు. అవును, పసుపు పులుసు కూడా చాలా మంది ఇష్టం. మా అమ్మ పెడుతూ ఉంటారనమాట. సో అలాగే నాకు తెలుసు, మళ్ళీ నాకు రాదు అది ఎలా పెట్టాలి అనేది. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆల్రెడీ పేస్ట్ అన్నమాట. ఇది కుక్ అవుతూనే ఉంటుంది. మెయిన్ టైం మనం ఇది ఫ్రై చేసుకుంటాం. వేసేమంటారా? వేసేస్తాం.
ఇది టైం పడుతుంది కుక్ అవ్వడానికి ఆనియన్స్. సో ఒకటేసారి చాలా మంది ఇంత ఒక్కొక్కటే వేసుకోవడం ఎందుకు వంపేయచ్చు అని అనుకుంటారు, కానీ ఒకటేసారి వేస్తే అలా ముద్దగా అంటుకుపోతాయి. అవును కరెక్ట్. సో దాని బదులు విడివిడిగా వేసుకుంటే మనకి కరెక్ట్గా చెప్పారు. అలా విడివిడిగా వస్తాయి అన్న ఉద్దేశం. చికెన్ కానీ త్వరగా ఉడికిపోతుంది. సో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇది అల్లం. ఇది కూడా అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. సో అల్లం హాఫ్ కప్ వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ అంటే హాఫ్ కప్. సో ఘాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇంకా వేగాలంటే ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడే అల్లం వాసన మీకు ఘాటు. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, ఇది వినిగర్. దాని తర్వాత ఫైనల్గా టమాటో కెచప్, టమాటో సాస్. ఇది కొంచెం స్వీట్నెస్ అన్నమాట. సో ఇప్పుడు ఉన్న ఘాట్లు కొంచెం తగ్గిస్తుంది మనకి. ఫస్ట్ పులుపు కూడా వచ్చేస్తుంది అందులోనే. ఎంతనా రావు గారు? వేసేయండి, ఇట్లా వేసేయండి. కొంచెంసేపు మగ్గాలి. మరి కాసేపు మగ్గాలి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి కాల్షియం, ప్రోటీన్ వల్ల గోళ్ళు దృఢంగా తయారవుతాయి, చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది, ఇంకా జుట్టు పరంగా కూడా జుట్టు బాగా షైనీగా ఒత్తుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సహజ సిద్ధంగా మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదా రావు గారు, అయిపోయింది. స్పూన్ అండి, వుడెన్ స్పూన్. ఇప్పుడు కొంచెం లైట్గా సోయా సాస్. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. చికెన్ రెడీ. థ్యాంక్ యూ. జింజర్ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. జింజర్ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, సోయా సాస్, ఉప్పు, కోడిగుడ్డు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. తర్వాత చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, మిరియాల పొడి, వెనిగర్, టమాటో సాస్, వేయించిన చికెన్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ చికెన్ రెడీ. జింజర్ చికెన్. మీరే జడ్జ్. ఎస్, నేనే. ఎంత ప్రౌడ్గా ఉంటుందో మీకు మాత్రం నేనే జడ్జ్ అవడం వల్ల. ఆస్వాదిస్తున్నాను. అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది బాగా.
అల్లం అనగానే ఘాటు ఎక్కువ తినలేకపోతున్నామేమో అనుకోవచ్చు, కానీ అలా కాదు, చాలా కమ్మగా ఉంది. సో అల్లం ఘాటు ఎలాగో ఉంది, కానీ దాంతోపాటు ఈ సాస్ అది వేయడం వల్ల ఆ ఘాటు తగ్గింది. అందువల్ల తినడానికి చాలా ఈజీగా ఉంది, చాలా చాలా బాగుంది. స్టార్టర్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. నేను ఇంకా మీరు ఘాటుగా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే చిల్లీ పౌడర్ చెప్పినట్టుగా సాస్ తగ్గించినా ఘాటు ఇది కరెక్ట్గా సరిపోతుంది. పిల్లలు తినాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో పెద్దవాళ్ళు తినాలనుకుంటే సాస్ తగ్గించుకుంటే మనకి అల్లం ఘాట్ యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది అనమాట. సో అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మనలో చాలా మందికి మెడ చుట్టూ నల్లగా తయారైపోతూ ఉంటుంది, కాస్త ఆ చర్మం అంతా కూడా మొరటుగా రఫ్గా కనిపిస్తూ ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర కూడా ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. నిమ్మ చెక్క తీసుకుని దానికి కొద్దిగా పంచదార అద్దుకొని దీంతో మెడ చుట్టూ కానీ లేకపోతే మోచేతుల దగ్గర కానీ మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చర్మం అంతా కూడా మృదువుగా హెల్దీగా తయారవుతుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? అనిల్ కుమార్ మేడం. అనిల్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మోతీనగర్, హైదరాబాద్. మోతీనగర్, హైదరాబాద్. ఓకే. మీ పేరండి? శాంతిప్రియ. శాంతిప్రియ. శాంతంగా ఉంటారా? చూస్తే అలాగే అనిపిస్తుంది. ఓకే. సో మరి ఇద్దరు ఎవరు ముందు వంట చేస్తారు? నేను చేస్తాను. శాంతిప్రియనే చేస్తారా? ఆయనే చెప్పేస్తున్నారు శాంతిప్రియ చేస్తుంది. సో మరి ఏమంట చేస్తారు? ఫిష్ కుర్మా చేస్తాను. ఫిష్ కుర్మానా? సో మామూలుగానే ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా పీసెస్ అయిపోతూ ఉంటుంది. సో దాంతో కుర్మా చేస్తారు? కుర్మా చేస్తాను. చూసేయాలి మరి. ఫిష్ కుర్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఫిష్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. శాంతి గారు స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఏం వేస్తారు ఫస్ట్? ఫస్ట్ ఆయిల్. కొంచెం వేడెక్కాక ఆనియన్స్ వేద్దాము. ఉల్లిపాయలు. సో మీరు హౌస్ వైఫేనా అండి? నేను బ్యూటిషియన్. బ్యూటిషియనా? అదే అసలు. సో మీకు ప్రెషర్ పాయింట్స్ తెలుసా? తెలుసు. ఎందుకంటే చాలా మంది ఇవాళ రేపు బ్యూటిషియన్స్ వచ్చి ప్రెషర్ పాయింట్స్ గురించి నేర్చుకోవట్లేదు, ఓన్లీ బ్యూటిషియన్స్ సంబంధించే నేర్చుకుంటున్నారు. అవును. బట్ చాలా మంది పార్లర్స్ లో వచ్చి సెలూన్స్ లోని బ్యూటిషియన్స్ అంటే ప్రెషర్ పాయింట్స్ కూడా తెలుసుకుంటున్నారు. అవును, తెలుసుకుంటాను. ఎందుకంటే కస్టమర్స్ కి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, దాన్ని బట్టి ఇంకా రెగ్యులర్ అవుతూ ఉంటారు వాళ్ళని కదా. సో మీరు అలా నేర్చుకున్నారా? వస్తుంది నాకు అట్లా చేయడం వస్తుంది. అంటే మీరు నేర్చుకున్నారా? ట్రైనింగ్ అయ్యారా మీరు? అంటే నేను మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ కూడా? మేము ముగ్గురం బ్యూటిషియన్స్. సూపర్. ఇంకా సో ఒకరికొకరు బాగా హెల్ప్ అవుతారే, హెన్నా పెట్టుకోవాలన్నా, హెడ్ మసాజ్ ఏదైనా సరే. ఓకే. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసాము, అది కాకుండా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాం. అవునండి. ఈ రెసిపీలో ఉల్లిపాయ మాత్రం పుష్కలంగా ఉంటుంది. బాగుంటుంది. ఆనియన్ టేస్టీగా. సో మరి మీకు ఎక్కడ ఇంటి దగ్గరే పెట్టుకున్నారా వేరే? ఇంటి దగ్గర, ఇంట్లోనే జనప్రియలో ఉంటాం మేము. సో అందులో పెట్టుకున్నాను. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. కొబ్బరి పేస్ట్. కొబ్బరి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. మీరేం చేస్తుంటారు సార్? బిజినెస్ మేడం. బిజినెస్. సో మీరు ఎలాగా 7 days బిజీనా లేకపోతే? బిజీ ఉంటుంది. బిజీ ఉంటుందా? సో మీకు హాలిడేస్ అనేది ఉంటుందా?
హాలిడే అంటే సండే రోజు ఉంటాం. సండే హాలిడే ఉంటుంది. మీకు సండేనే ఎక్కువ బిజీ ఉంటారేమో కదా? బిజీ ఉంటుంది కదా, వెంటనే అందుకున్నారు. మరి ఎలా టైం కేటాయించడం అనేది, బయటకు వెళ్ళాలన్నా? ఇంకా చాలా తక్కువ. మీకు ఎక్కువ ట్యూస్డేస్ హాలిడేస్ వస్తుంటాయేమో. ఎనీడే వర్క్ ఉంటుంది. అంటే జనరల్ గానీ ఇంకా వచ్చి ట్యూస్డేస్ కొంచెం ఎక్కువ మంది లేదు వస్తారు. హెయిర్ కట్స్ ఒకటి చేయించుకోరు కానీ మిగతా అన్ని చేయించుకుంటారు. ట్యూస్డేస్ కూడా వస్తుంటారు. మరి అయితే మీ వారు టైం కేటాయించిన మీరు కేటాయించరా బయటకు వెళ్ళాలంటే? ఇంకా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడు వెళ్ళిపోతారు. బయటకి అయితే వెళ్తాం. మీరు ఇంట్రెస్టెడేనా బయటకు వెళ్ళాలి? చాలా ఎక్కువ, సినిమాలకి ఎక్కువ, షాపింగ్. ఓకే. కారం, పసుపు. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారు? చేప ముక్కలు. సో పేరు పచ్చిపుడు పెంచేసుకున్నారా? అవునండి, లాస్ట్ ఇయర్. సో ఎందుకు ఆయన అలా ఉండిపోవాలనా? అట్లేం లేదు, మ్యారేజ్ డే అదే మా యానివర్సరీకి గిఫ్టా? అంతేనా? అదే. సో యానివర్సరీ గిఫ్ట్ ఆయన పేరు. మరి మీరు? నేను కూడా ఇచ్చాను మేడం. వామ్మో, మీరు పొడిపించేసుకున్నారు. అసలు ఎలా అండి, ఇద్దరు అనుకున్నారా లేకపోతే? లేదు, అనుకోకుండా మీరు పొడిపించి సర్ప్రైజ్ అన్నారా? ఆయన కూడా అలా అన్నారా లేకపోతే మీ తర్వాత ఆయన అన్నారా? నెక్స్ట్ డే వెళ్ళేసి నేనే వేయించుకోలేదు, నేను వేయించుకోనా చూడండి, వేయించుకొచ్చారా? మరి మీ పిల్లల పేరు ఎక్కడ? నెక్స్ట్ పిల్లల బర్త్డే వస్తే ఇక్కడ అంతేగా ఫిక్స్ అయిపోయారా? అమ్మో. ఇది ధనియాల పొడి. సో ఇద్దరా ఒకరా పిల్లలు? ఇద్దరు. సో ఎంత ఏజ్ లో ఉన్నారు ఇప్పుడు? బాబు 7 years, పాప 4. 7 years, 4 years. సో నెక్స్ట్ బర్త్డే వస్తే రెడీగా ఉంటారన్నమాట ఇద్దరు చేతులు. ఒకసారి పొడిపించుకున్నందుకు నొప్పి కొద్దిగా రిస్క్ అని అనిపించిందా? చాలా పెయిన్. అదే అనిపించింది. జీలకర్ర పొడి. నీళ్ళు అవసరం లేదా? కర్డ్ ఉంది లాస్ట్ లో. సో మీకు అనిపించింది అసలు మరి ఇంత నొప్పిగా ఉంది చాలా, ఇంకా ఇదే లాస్ట్ అని? అంత నొప్పి ఏం లేదు మేడం, భరించారు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేసినాయి కదా మెషినరీ అంతా. ఓకే. గరం మసాలా. సో మరి మీరు పార్లర్ బిజీగా ఉంటారు కదా, మీ వారు బిజినెస్ లో బిజీగా ఉంటారు, మరి పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? పిల్లల్ని అంటే వర్కర్స్ ఉంటారు, వర్కర్స్ పార్లర్ చూసుకుంటారు, పిల్లల్ని నేను చూసుకుంటాను. అవునా? ఓకే. ఇంట్లోనే అన్నారు కాబట్టి మీకు కొంచెం ఇంట్లోనే కాబట్టి పెరుగు వేద్దాము. నీళ్ళు అసలు పడవంటారా? వాటర్ వేయాలి. ఇప్పుడు యాడ్ చేద్దామా? ఇప్పుడైనా కొంచెం వేయండి. ఓకే. సో మీరు ఇంతకు ముందు ఇద్దరు కలిసి ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? నేను చేశారా? మీరు చేశారు మీ వారితో కలిసి? తనతో చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. సో ఎలా ఉంది మీకు? బాగానే ఉందా? సో చాలా మంది థ్రిల్గా ఫీల్ అవుతారు, ఒక మెమరబుల్గా ఉండిపోతుంది ఇద్దరు చేసేది అనేది కదా? అవును. ఓకే, నాకు అర్థమైంది మీరు పచ్చబొట్టు పొడిపించుకునేదాకా వచ్చారంటే ఎంత ప్రేమలో ఉన్నారు అనేది. సో ఏమయ్యాలని ఆలోచించారు? 5 minutes మగ్గనిద్దామా? మగ్గనిచ్చిన తర్వాత గార్నిష్ కొత్తిమీరతో చేయండి. ఓకే. సో అయితే లిడ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. ఓకే. సో మరి కాసేపు మగ్గనిద్దాము. ఓకే. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని ఇలా కలవడము, అండ్ ఇద్దరు మాటలు అండ్ మీ పచ్చబొట్లు అన్నీ బాగున్నాయి. సో మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దాం. నూనె తేలిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. సాల్ట్ వేసాము. ఉప్పు. ఇది ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? రోటీస్ తోటి. రైస్లో కూడా బాగానే ఉంటుంది, రోటీలోకి ఇంకా కొంచెం బాగుంటుంది. పరాటా.
అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చా? ఫిష్ కుర్మా రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ కుర్మా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ కుర్మా తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చేప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కుర్మా రెడీ. ఫిష్ కుర్మా రావు గారు. సో టేస్ట్ అంతా బాగుంది, కొబ్బరి బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం ఫైనల్ ఫైనల్ చేద్దాం. ఓకే, సో మనం నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మీకోసం ఒక చిట్కా. అప్పుడప్పుడు కిచెన్ని పసుపు నీళ్ళతో కనుక శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి ఆ ప్రాంతానికి రాకుండా ఉంటాయి. జంటగా వంటలో ఒకరు వంట అయితే అయిపోయింది, ఇప్పుడు మరొకరు వంతు. సో మీరేం చేస్తారు సార్? ఆలు రొయ్యల వేపుడు. ఆలు రొయ్యల వేపుడు. ఓకే, మరి ఆలు రొయ్యల వేపుడు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఆలు రొయ్యల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామా మరి? సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఏం వేస్తారు? ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. నూనె. ఉల్లిపాయలు. సో ఎప్పుడైనా ఇంట్లో వంట చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేస్తుంటాం. ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా. కటింగ్ అయినా హెల్ప్ చేస్తారా? కటింగ్ అని చేయడం, కటింగ్ అయితే చేయాలి కానీ చేసిస్తే ఏదైనా ఒకసారి తిప్పుతా గరిటె చేస్తా. ఇప్పుడు మీరు పక్కన పచ్చిమిరపకాయలు. ఇప్పుడు చేస్తూ ఉంటే మీకు వాళ్ళ ఆశ్చర్యంగాను, షాకింగ్ గాను అనిపిస్తుంటది, థ్రిల్లింగ్ గాను. ఇలా ఇంట్లో కూడా చేస్తూ ఉంటే బాగుంది రెగ్యులర్ గా. ఇది చాలా ఇంకా ఎక్కువ చేయడు, చేస్తే బాగా చేస్తాడు, చేస్తే టేస్టీగా ఉంటుంది. సో ఆయన చేసే దాంట్లో మీకు ఏది బాగా ఇష్టం? పప్పు. పప్పు. సో ఏం వేస్తారు సార్? కరివేపాకు వేస్తారా? కరివేపాకు వేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారా పప్పు? బాగా తింటారు. సో నాన్ వెజ్ అయితే మీరే బాగా చేస్తారు? నేను బాగా చేస్తాను. ఇంకేమైనా వేస్తారా? ఇప్పుడు రొయ్యలు వేసేసుకుంటాం. రొయ్యలా వేసేది. పసుపు, సాల్ట్, ఉప్పు, కారం. కారం. సో మీ ఆయన మీకు ఫస్ట్ టైం చేసిన వంట ఇది? పప్పు. ఓకే. సో మీకండి? నాకు ఫస్ట్ చికెన్. ఈమె చికెన్ బాగా చేస్తుంది. ఓకే. సో నాకు చికెన్ చాలా ఇష్టం. ఈమె చేసిన చికెన్. అప్పుడు ఇంప్రెస్ అయ్యారనమాట. ఓకే. సో ఇది మగ్గాలా సార్? కొంచెం సేపు. నీళ్ళు ఏమైనా యాడ్ చేయాలా అవసరం లేదా? ఇది ఫ్రై కదా, వాటర్ అవసరం లేదు. లిడ్ క్లోజ్ చేద్దామా?
మొత్తానికి మిమ్మల్ని చికెన్తో ఇంప్రెస్ చేశారు అంతేనా? ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా సార్? చూడండి, ఇది ఫ్రై మొత్తం అయిపోయింది. వేస్తారా? ఆలు వేసేస్తాం. ఆలు. సో ఉడికించుకున్న ఆలు సరే. ఆల్రెడీ ఉడకబెట్టి సో అందులో ఏమైనా వేసారా, ప్లెయిన్గా ఉడికించేసారా? ప్లెయిన్. అప్పుడు పొడులు వేస్తారా? ధనియా పౌడర్, ఇది జీరా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకొంచెం మగ్గాలా? కొంచెం సేపు కొంచెం సో లిడ్ క్లోజ్ చేయమంటారా? కొంచెం సేపు. మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా సార్? ఆలు రొయ్యల వేపుడు రెడీ. థ్యాంక్ యూ. ఆలు రొయ్యల వేపుడు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. ఆలు రొయ్యల వేపుడు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో రొయ్యలు, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు రొయ్యల వేపుడు రెడీ. ఆలు రొయ్యల వేపుడు సర్వర్. రెండు బాగున్నాయి, రెండు కొంచెం ఉప్పు, కానీ ఫిష్ కర్రీలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటే రైస్ తోటి ఓకే అయిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ ఉన్నది, ఇది బాగుంది. కానీ అలాగే ఫిష్ కర్రీలో కోకోనట్ ఇంకా కొంచెం పేస్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే గ్రేవీ కొంచెం ఇంకా బాగుంటుంది. కొంచెం రఫ్ కోర్స్ ఉన్నది అనమాట. బట్ టేస్ట్ వల్ల ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఇది టెక్స్చర్ అనమాట. సో రెండిట్లో చూస్తే ఫిష్ కుర్మా బాగుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. క్యాబేజ్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో రకాలైనటువంటి పోషకాలు అందులో ఉన్నాయి. అయినా తినడానికి కొంతమంది అది ఉడికించేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలా రాకుండా ఉండాలి, క్యాబేజ్ని ఇష్టంగా చేసుకుని తినాలి అంటే మాత్రం ఉడికించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క కనుక వేసినట్లయితే క్యాబేజ్ స్మెల్ రాకుండా ఉంటుంది, హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు, ముందుగా పరిచయం చేసుకుందాం. హలో. హలో మ్యామ్, పేరు? రాహుల్. రాహుల్. సో ఎక్కడ చదువుకుంటున్నాం? IHM హైదరాబాద్. IHM హైదరాబాద్. ఏ ఇయర్లో ఉన్నావు? ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్. Thank you, సో ఈరోజు మాకు ఏం రెసిపీ చేసి చూపిస్తావు? మటన్ ధనియా కుర్మా. మటన్ ధనియా కుర్మా. సో ధనియాలతో ఎక్కువ ఉంటాయా? అవును. ఓకే, మరి మటన్ ధనియా కుర్మా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ ధనియా కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, కొత్తిమీర 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్,
తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, మరి రాహుల్ స్టార్ట్ చేసేద్దామా? సేమ్. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్. ఆయిల్. సో నూనె. సో ఇది వేయించిన ఉల్లిపాయలు అవి. మ్యామ్, వేయించిన ఉల్లిపాయ. సో మళ్ళీ వేసుకుంటామా? జర సాల్ట్ అవి వేసి వేయించాలి. ఓకే. చిల్లీస్, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, అల్లం ముక్క, వెల్లుల్లిపాయ. సో అన్ని సన్నగా తరిగేసుకోవాలి అలా. సో మటన్ ఉడికించేసుకున్నావు కదా? ఏం వేయలేదు అందులో? కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించాలి. సో ఉప్పు వేసి ఉడికించుకున్నావు అంతే, ఇంకేం వేయలేదు అంతే. సో ఉడికించిన నీళ్ళు కూడా అవసరం లేదా? అవసరం లేదు మ్యామ్. మనం బేసిక్ కుర్మా చేస్తున్నాం మ్యామ్. అయితే వాటర్ అవన్నీ అవసరం లేదు. డ్రైగా ఉండదా మరి కుర్మా అంటే? కొంచెం పెరుగు వేసుకుంటున్నాం కదా మ్యామ్, అందులో వచ్చేస్తా. పెరుగులో బౌల్లో పక్కకు పెట్టుకోండి. అవి తీసేసుకుంటావా? ఆయిల్ కొంచెం, మటన్, ఇలా కొంచెం వేయించుకోవాలా? సో ఉడికించుకున్న మటన్ మనం ఇంకొంచెం వేయించుకోవాలి. సో ఇప్పటి వరకు నువ్వు స్వీట్స్ అన్ని నేర్చుకున్నావా మరి? మ్యామ్, స్వీట్స్ అవన్నీ కాలేజ్లో బాగా నేర్పిస్తూ ఉంటారు. సో ఏది బాగా ఈజీగా ఉంది నీకు నేర్చుకున్న వాటిలో? బేకరీ ఐటమ్స్ అవన్నీ చాలా ఈజీ అనిపిస్తుంది. బేకరీ ఈజీగా అనిపించిందా? చాలా మంది బేకరీ చాలా కష్టంగా అనిపిస్తుంది అంటుంటారు. ఇంట్రెస్ట్ బేకరీ మీద ఎక్కువ ఉంది. నీకు ఇంట్రెస్ట్ బేకరీ మీద ఉందా? సో మనకి ఏది కష్టంగా అనిపించిన రెసిపీ? అంటే బ్రెడ్ రోల్ చేస్తాం మ్యామ్. ఎక్కువ బ్రెడ్స్ దాంట్లో రోల్ చేయడం ఎక్కువ కష్టం. దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ బ్రెడ్ రోల్ చేయడం. మ్యామ్, సో అది చాలా కష్టంగా. చాలా కష్టం. కరెక్ట్ రావడమే ఒక టాస్క్ అది. పసుపు, సాల్ట్, ఉప్పు, మసాలా, గరం మసాలానా? ధనియా పౌడర్, పెరుగు, సో ఇదే మనకి గ్రేవీలో తయారు. కొంచెం మగ్గాల. లిడ్ క్లోజ్ చేద్దామా? లిడ్ కొంచెం. మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం సీజన్ వారీగా అంటే వర్షాకాలానికి సరిపడా చిట్కాలు, శీతాకాలానికి సరిపడా చిట్కాలు, ఎండాకాలానికి సరిపడా చిట్కాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. రాబోయేది ఎండాకాలం, అది దృష్టిలో పెట్టుకుని ఈ చిట్కాను వాడుకోవచ్చు. అదేంటి అంటే చాలామందికి వేసవి కాలంలో ఒంట్లో వేడి చేయడం అనే సమస్య ప్రబలిపోతూ ఉంటుంది. అలా కాస్త ఎండలోకి తిరిగి రాగానే ఒంట్లో వేడి చేసేసినట్లు అయిపోవడం, రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దీని నుంచి చాలా వరకు బయటపడాలంటే సబ్జా గింజలు కొన్ని తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకుని ప్రతిరోజు ఆ నీళ్ళని తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఒంటికి చలువ చేయడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. చిట్కా చూసారు కదా, అయిపోయినట్టేనా రాహుల్? అయిపోయినా? ఓ దగ్గరికి అయిపోయింది. ఇందులో మనం ముందే పెట్టుకునే ఆనియన్స్ ఉన్నాయి, ముందే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ
క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది, కొంచెం క్రంచీ ఉంటుంది. సో మనం వేయించిన ఉల్లిపాయలు అవన్నీ వేసాం కాబట్టి బాగా కరకరలాడుతూ ఉంటుంది. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కదా. యా. సో ఇది లాస్ట్లో వేసుకుంటాం, మామూలుగా ముందు వేస్తుంటారు కదా. ఇది అంటే ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా మ్యామ్, టేస్ట్ బాగానే ఉంటుంది. లాస్ట్ కేసు కొంచెం ఫ్లేవర్ అర్థమవుతుంది. మరి నీళ్ళే వేయాల్సిన అవసరం లేదు, ఫ్రైగా అయిపోయినట్టుగా ఉంది. కుర్మా మ్యామ్, కుర్మా టేస్ట్ ఇట్లానే ఉండాలి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? కొంచెం వాటర్ వచ్చేద్దాం. చాలా చాలు. సో ఇంకా మిగిలింది మిరియాల పొడి, అది కొత్తిమీర, కొంచెం హరా ధనియా ఎక్కువ వేయాలి మ్యామ్ ఫ్లేవర్ కోసం. మనకి వేసేటప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది కానీ అది మగ్గిపోతే కలిసిపోతుంది కదా చాలా తక్కువగా. లాస్ట్ మిరియాల పొడి, మిరియాల పొడి కొంచెం ఘాట్ ఇస్తుందేమో. ఆల్మోస్ట్ అన్నీ వేస్తాయి కాబట్టి ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? యా. మటన్ ధనియా కుర్మా ఇస్ రెడీ. థ్యాంక్ యూ. మటన్ ధనియా కుర్మా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ ధనియా కుర్మా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి వేయించి పక్కన ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఉడికించిన మటన్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయ మిశ్రమం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర, మిరియాల పొడి వేసి ఉడకనివ్వాలి. అంతే, మటన్ ధనియా కుర్మా రెడీ. మటన్ ధనియా కుర్మా. మటన్ ధనియా కుర్మా బాగుంది. మైనస్ అండ్ ప్లస్ ఏంటంటే, మైనస్ ఏంటంటే కొంచెం గ్రేవీ ఉండాలి. కుర్మా అంటే గ్రేవీగా, ఇది డ్రైగా ఉన్నది బేసిక్లీ. ప్లస్ ధనియా కొత్తిమీర లేకపోతే డ్రై ధనియా, బోత్. ఓకే. ఇది కుర్మా అంటే ఎక్కువ స్పైసీ ఉంటుంది, కమ్మగా ఉంటుంది, రిచ్గా ఉంటుంది, అదనమాట. అది ఇట్స్ వెరీ గుడ్. ఓకే. సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చా. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. కొబ్బరి నీళ్ళలో రకరకాల పోషకాలు, ఖనిజ లవణాలు దాగున్నాయి. అందుకని ప్రతిరోజు ఒక లేత కొబ్బరి బొండం నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే చర్మం తాజాగా యవ్వనంగా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈ రోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ జింజర్ చికెన్. సో ఓవరాల్ గా ఈ రెసిపీలో మనకి క్యాలరీస్ ఎక్కువగా లభిస్తుంది. స్పెషల్లీ క్యాలరీస్ ఎక్కువ లభించడానికి కారణం ఏంటంటే మనం చికెన్ కి డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక. సో క్యాలరీస్ అనేది చాలా వరకు డీప్ ఫ్రై చేయడం వల్ల ఈ రెసిపీలో పెరుగుతుంది. అలాగే మైదా యాడ్ చేస్తున్నాం కనుక మైదా నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఈ రెసిపీలో యాడ్ అవుతుందండి. అండ్ ఈ రెసిపీలో ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక చికెన్ నుంచి అలాగే ఎగ్ నుంచి ఈ రెండు సోర్సెస్ నుంచి కూడా చాలా వరకు ప్రోటీన్స్ అనేది ఈ రెసిపీలో యాడ్ అవుతుంది. అండ్ మనం ఈ రెసిపీలో అల్లము అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెండు సోర్సెస్ నుంచి మనకి చాలా వరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాడ్ అవుతున్నాయి. అలాగే దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు ఈ రెసిపీలో యాడ్ అవుతున్నాయి. సో టేస్ట్ పరంగా మంచి రెసిపీ అయినా కూడా న్యూట్రిషన్ పరంగా కూడా ఈ రెసిపీ మంచి రెసిపీ అండి. కాకపోతే క్యాలరీస్
ఫ్యాట్ ఈ రెండు కూడా ఎక్కువ ఉండడంతో ఈ రెసిపీ ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు లేదంటే ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉంది, అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చూసి తీసుకుంటే సరిపోతుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఫిష్ కుర్మా. ఈ రెసిపీలో ముఖ్యంగా మనకి ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రోటీన్స్ అనేది మనకి ఈ రెసిపీలో పెరుగు నుంచి అండ్ ఫిష్ నుంచి లభిస్తుందండి. సో ఫిష్ లో ఒకవేళ చూస్తే 100 గ్రాముల ఫిష్ నుంచి 20 గ్రాముల వరకు మనకి ప్రోటీన్స్ లభిస్తాయి. అండ్ పెరుగు నుంచి కూడా మనకి చాలా వరకు ప్రోటీన్స్ తో పాటు కాల్షియం లాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేది కూడా యాడ్ అవుతుంది. అండ్ మనం ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో ఉల్లిపాయ పేస్ట్ నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎస్పెషల్లీ వైటమిన్ సి అలాగే మిగతా ఇంపార్టెంట్ మినరల్స్ కూడా చాలా వరకు యాడ్ అవుతున్నాయి. పీచు పదార్థం కూడా యాడ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మనం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. సో కొబ్బరి పేస్ట్ నుంచి మనకి పీచు పదార్థంతో పాటు ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు యాడ్ అవుతుందండి. అండ్ దీంట్లో కొబ్బరి పేస్ట్లో ఉన్న ఫ్యాట్ అనేది MCT ఫ్యాట్ అంటాము, అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్. అది చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, హార్ట్ ఫంక్షనింగ్కి చాలా హెల్ప్ఫుల్ అండి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ, ఎక్కువ ఫ్యాట్ ఉన్న రెసిపీ, అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్, కావాల్సినంత అమౌంట్స్లో మనకి మిగతా ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా లభిస్తున్నాయి కనుక మంచి రెసిపీ అండి. అండ్ అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఆలు రొయ్యల వేపుడు. ఆలుగడ్డలో మనకి కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా లభిస్తుంది అండ్ వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుందండి. అండ్ మనం ఏదైతే దీంతో పాటు ఏదైతే యాడ్ చేస్తున్నామో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అది వచ్చేసి రొయ్యలు. సో రొయ్యల్లో మనకి ప్రోటీన్స్తో పాటు ఫ్యాట్ కంటెంట్ అనేది కావాల్సినంత అమౌంట్స్లో లభిస్తుంది. సో రొయ్యల్లో ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ ఉంటుంది అండ్ ఆలుగడ్డ నుంచి మనకి కార్బోహైడ్రేట్ లభిస్తుంది కనుక ఓవరాల్గా ఈ రెసిపీకి మనం సమతుల్యమైన రెసిపీ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే రొయ్యల్లో ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్తో పాటు చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో మినరల్స్ కూడా లభిస్తాయి. స్పెషల్లీ వైటమిన్ డి కానివ్వండి, లేదంటే మిగతా ఇంపార్టెంట్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా లభిస్తుంది. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉన్న రెసిపీ కనుక అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మటన్ ధనియా కుర్మా. ఓవరాల్గా ఈ రెసిపీలో ఒకవేళ మనం ప్రోటీన్స్ పరంగా చూస్తే ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు క్యాలరీస్ కూడా మనం మటన్లో క్యాలరీస్ అనేది 100 గ్రాముల మటన్ నుంచి 270 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ కూడా కావాల్సినంత అమౌంట్స్లో మటన్లో లభిస్తుందండి. అండ్ ఆల్సో వైటమిన్ B12 కూడా కావాల్సినంత అమౌంట్స్లో లభిస్తుంది. కొత్తిమీర నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్ గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అలాగే ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ ఆల్సో సాల్యుబుల్ ఫైబర్ అంటే పీచు పదార్థం చాలా వరకు యాడ్ అవుతుంది. పెరుగు నుంచి మనకి కాల్షియం అలాగే ప్రోటీన్స్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. అండ్ ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉన్నాయి కనుక ఈ రెసిపీ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. ఇవాళ ఎపిసోడ్లో 4 రెసిపీస్ చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.